పెద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి ప్రేమదీపిక అనేటువంటి నావెల్లో మనము ఎంతవరకు వచ్చామండి? ప్రభాకరు రజని ఇద్దరు పెళ్లి చేసుకోవడము, మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఉత్తరం రాయడం, మీకు ఇష్టమైతే వచ్చి కలిసిపోవచ్చు, మీరు ఉత్తరం రాసినా రమ్మంటే మేము వస్తామనడము, మళ్ళీ ఆ సలహా కోసము ఈ కాంచన వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి ఆయన రావడము, వాళ్ళ బాబాయ్ గారు ఇబ్బంది పడడము, ఇవన్నీ జరిగినాయి కదండి. అమ్మాయి గారికి అసలు అట్లాంటి ఆలోచన లేకుండా మీరే ఇట్లా ఇబ్బంది పెట్టిండ్రు, మంచిగా చదువు అంటే తన సర్వస్వం అనుకునేటువంటి అమ్మాయి గారికి పెళ్ళి అని లేనిపోని ఆలోచన పెట్టింది మీరే అని జయసింహ కాంచన వాళ్ళ బాబాయ్ గారిని విసుక్కోవడము జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. కాంచన ఊరు వెళుతున్నది ఆ రోజునే. అనంతయ్య నీరు కారిపోయినట్టుగా దిగులుగా కూర్చొని ఉన్నాడు. కాంచన ఇప్పుడు వెళ్ళిందంటే ఇక ఆ ఊరు ఎప్పటికీ తిరిగి రాదు. ఆ సత్యం ఆయనకి బాగా తెలుసు. కాంచన వివాహ విషయంలో కాంచన కంటే ఆయనే బాగా ఆశాభంగం చెందారు. ఇది గమనించిన కాంచన ఆయనని ఎంతో ఉత్సాహపరచాలని, ఎప్పటికీ నవ్వుతుండేలా చేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ కాంచనకి ఆ పని సాధ్యం కాలేదు. ఆయన మనసుకి ఎలా ధైర్యం చెప్పాలో కూడా కాంచనకి అర్థం కావడం లేదు. కాంచన బట్టలు సర్దుకుంది, ఇంటిని గురించిన జాగ్రత్తలు చెప్పింది. ఆయన అన్నింటికి ఊకొడుతూ ఉన్నారు. రైలుకి టైం అవుతోంది. జయసింహ కూడా కాంచనని రైలుకు పంపడానికి వచ్చాడు. బాబాయ్, టైం అయింది, బయలుదేరుదామా అంది. ఆయన ఒక్క నిమిషం చూశారు. తల మీద చెయ్యి వేస్తూ, ఈ పిచ్చి బాబాయ్ మీద కోపం పెట్టుకోకమ్మా అన్నాడు. కోపమా? నీ మీద కోపం ఎందుకు బాబాయ్ అంది. నీలో లేనిపోని ఆశలు రేకెత్తించాను, పెళ్లి గురించి ఏవేవో చెప్పాను, ఏమీ కాలేదు, ఏమీ చేయలేని అసమర్థుడిని అయ్యాను. ఆయన తలదించుకున్నాడు. బాబాయ్, ఏమిటా మాటలు? నేను ఆ సంగతి మర్చిపోయాను అని నీకు 1,00,000 సార్లు చెప్పాను అంది మందలింపుగా. కానీ నేను నమ్మలేకపోతున్నానమ్మా. బహుశా నా జన్మలో మర్చిపోలేనేమో. నా వల్ల చాలా దారుణమైన పొరపాటే జరిగిందమ్మా అన్నాడు దిగులుగా. రైలుకు ఈ టైం అయిపోతుంది అన్నాడు జయసింహ. బయలుదేరుదాం బాబాయ్ అంది. ఆయన తలుపు వేసి వచ్చారు. జయసింహ సూట్ కేసు పట్టుకున్నాడు. ముగ్గురు స్టేషన్కి వచ్చారు. అప్పటికే రైలు సిద్ధంగా ఉంది. కాంచన రైల్లోకి ఎక్కింది. అనంతయ్య చెయ్యి చాచాడు. కాంచన ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుంది. బాబాయ్, నేను పరీక్షలు అయిపోగానే వచ్చేస్తాను అంది. అనంతయ్య కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావా అమ్మా అని అన్నారు. ఎందుకు రాను? తప్పకుండా వస్తాను. నువ్వు ఎంత మంచిదానివి తల్లి అన్నాడు. వస్తాను జయ అంది కాంచన. జయసింహ తల ఊపాడు. అతనికి కూడా మనసంతా ఎలాగో ఉంది. కాంచన ఇక్కడ ఉన్నది కొద్ది రోజులే అయినా ఈ కొద్ది రోజులు అతని జీవితంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక ప్రాధాన్యతని సంపాదించుకున్నాయి. తను వారింట్లో ఒక వ్యక్తిగా మసలుతాడు. ఎవరు? జయసింహ. ఈ పెళ్ళి, ఈ ఆశాభంగం, వారి కోపం, బాధ తనకి సంబంధించిన వ్యక్తికి జరిగినట్టే అతను అనుభూతి చెందాడు. ఇది సరిదిద్దాలని అతనికి కూడా ఎంతగానో అనిపించింది. కానీ ఇది అతని అలవి కాని విషయం అయిపోయింది. రైలు కదిలింది. వస్తా బాబాయ్ అంది కాంచన. వెళ్ళగానే ఉత్తరం రాయి అన్నాడు. తప్పకుండా వ్రాస్తాను అంది. ఆయన చెయ్యి కాంచన చేతిని వదిలింది. రైలు వెళ్ళిపోయింది. జయసింహ, అనంతయ్య ఇంటికి వచ్చారు. అబ్బా, ఇల్లు ఎంత బోసిగా ఉందో అన్నాడు అనంతయ్య. జయసింహ అక్కడున్న పలకాబలపం తీసుకున్నాడు. ఆ తర్వాత ముత్యాల్లాంటి అక్షరాలు కాంచన అని తెలుగులో వ్రాశాడు. దాని కింద మళ్ళీ ఇంగ్లీష్లో కాంచన అని వ్రాశాడు. దాని కింద హిందీలో వ్రాశాడు. వివిధ భాషల్లోనున్న ఆ పేరుని అభిమానంగా చూసుకున్నాడు. ఆ పేర్లలో నుంచి కాంచన ముఖం నవ్వుతున్నట్టుగా కనిపించసాగింది. ఇంతలో అనంతయ్య అటుగా వచ్చాడు. జయసింహ వెంటనే గబగబా ఆ పేర్లని చెరిపేశాడు. కాంచన హైదరాబాదు వచ్చేసింది. కాలేజీలు తెరిచారు. హడావిడి మొదలైంది. రూమ్మేటు జగదీశ్వరి కాంచన దగ్గరికి వచ్చి, కాంచన, ఈ షాకింగ్ న్యూస్ నీకు తెలుసా అంది. ఏమిటి? రజని పెళ్లి చేసుకుందిట
తెలుసు, ప్రభాకర్ని చేసుకుందని కూడా తెలుసు అంది కాంచన తడబాటు లేకుండా. అదేమిటోయ్, అతను నీ ఫ్రెండ్ కదా, అయితే ఫ్రెండ్ అయినంత మాత్రాన నా ఫ్రెండ్ని చేసుకోకూడదని ఉందా? వాళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే కదా, ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చారు, చేసుకున్నారు అంది. ఆ కళ్ళలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ధైర్యం వెనక బాధ దాగి ఉందని ఎవ్వరికీ తెలియదు. హాస్టల్లో ఇది ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా అయిపోయింది. కాంచన చిరాకు, బాధ కనపరచకుండా ఎవరు ఆ ప్రసంగం ఎత్తినా అదే విధంగా మాట్లాడుతోంది. మిగతా స్టూడెంట్స్ కాంచనని చూసి చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుకుంటున్నారు. అది భరించటం కష్టంగా ఉంది. కానీ కాంచన సహనంతో, ధైర్యంతో ఎదుర్కొంటోంది. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. జగదీశ్వరిని వద్దన్నా రజనీ, ప్రభాకర్ వార్తలు తీసుకుని వస్తుంది. వాళ్ళిద్దరూ ఈ ఊళ్ళోనే ఉంటున్నారుట. రజనీ చదువు మానేసిందిట. ఈరోజు ప్రభాకర్ తండ్రి ప్రసాదరావు వచ్చి వాళ్ళిద్దరిని ఊరు తీసుకువెళ్ళాడుట. వాళ్ళిద్దరూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు. తన కథ అయిపోయిందిగా, ఇక కబుర్లు ఆపి చదువుకుందామా అంది కాంచన. ఓకే ఓకే అంది జగదీశ్వరి. జగదీశ్వరికి తండ్రి లేడు, తల్లి ఉంది. మేనమామ చదివిస్తున్నాడు. విజయవాడలో ఉంటాడట. ఆయనకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందట. 10 రోజుల్లో వస్తున్నాడు. జగదీశ్వరి హాస్టల్ నుంచి వెళ్ళిపోతుందట. కాంచన నిట్టూర్పు విడిచింది. ఈ హాస్టల్లో మిగతా అందరి ఆడపిల్లల కంటే ఈ జగదీశ్వరే నయం అనిపిస్తుంది కాంచనకి. కాస్త స్నేహంగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. పరీక్షలు అవ్వగానే తను ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగంలో చేరిపోతే కానీ ఇక్కడే ఉండటానికి వీలు పడదు. లేకపోతే బాబాయి ఒంటరిగా ఉండటానికి ఒప్పుకోడు. ఆ ఊరు తీసుకెళ్తానని అంటాడు అనుకుంది కాంచన. రజని మేడ మీద నుంచి దిగి వస్తోంది. 2 నెలల క్రితం రజనీకి ఇప్పుడు రజనీకి 2 నెలల క్రితం రజనీకి ఇప్పటి రజనీకి పోలికనే లేదు. ఆమె వేషభాషలలో చాలా మార్పు వచ్చింది. ప్రవర్తనలో రాజసం, గొంతులో అధికారం మారుమ్రోగుతున్నాయి. ప్రసాదరావు వచ్చి ఆనాడు హైదరాబాద్ నుండి ప్రభాకర్ని, రజనీని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి రజనీ ఆ ఇంటికి మహారాణి అయింది. ఎవరింటికి? ప్రభాకర్కి భార్య అయింది కాబట్టి ప్రభాకర్ ఇంటికి మహారాణి అయ్యింది. నైటీ వేసుకుని మెట్లు దిగి వస్తున్న రజనీ ఒక్కసారి ఆ ఇంటిని, ఆ ఇంటిలోని సామాను అంతటిని సగర్వంగా కళ్ళారా చూసుకుంది. రజనీ గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఇప్పుడు ఆ సంపద అంతా తన సొత్తు. దీనికంతటికి యజమానురాలు తను. ప్రభాకర్ని గుప్పెట్లో పెట్టుకోవడం చాలా సులభం. అతను మొహమాటస్తుడు, సున్నితమైనటువంటి స్వభావం కలిగినవాడు. అతనే కాదు, ఈ ఇంటిలో అందరూ అలాంటి స్వభావం కలిగిన వాళ్లే. వీళ్లలో ఒక పెద్ద భయంకరమైనటువంటి బలహీనత ఉంది. పరువుకి ప్రాణాలైనా అర్పిస్తారు. కాస్త గొడవ జరిగితే నౌకర్ల ముందు పెద్ద అవమానం జరిగినట్టుగా భావిస్తారు. వాళ్లే తగ్గి మాట్లాడతారు. రజనీకి ఇది ఒక పెద్ద ఆయుధం అయిపోయింది. తనకి కాస్త అయిష్టమైనది జరిగితే పెద్దగా అరిచేస్తుంది రజని. ప్రభాకరు మెల్లగా మాట్లాడు, నౌకర్లు వింటారు అని అంటుంటాడు, బ్రతిమాలుతుంటాడు. రజని వినకపోతే వెంటనే రజని కోరిన పని చేసి ఆమె కోపం చల్లారుస్తాడు ప్రభాకర్. వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభాకరు రజనిని పెళ్లి చేసుకున్నాడు. ప్రభాకర్ లేకుండా వాళ్ళు బతకలేరు. ఎవరు? ప్రభాకర్ తండ్రి, మేనత్త. అన్నపూర్ణమ్మ, ప్రసాదరావు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. ప్రభాకర్కి దూరంగా ఉండగలిగే ధైర్యము వాళ్ళకి లేదు. అందుకే ప్రభాకర్తో వాళ్ళు రాజీ పడిపోయారు. ఇది కూడా రజనీకి బాగా అర్థమైపోయింది. పరువు అంటే వాళ్ళు చూపించే పాకులాట, ఆ పిరికితనం రజనీకి వాళ్ళు అంటే మరీ అలుసుగా కలగచేశాయి. రజని రోజుకి కనీసం 100 సార్లైనా ఇల్లంతా తిరుగుతూ ఇదంతా నాది అని గుర్తు చేసుకుంటూ గడుపుతూ ఉంటుంది. అలా చూస్తుంటే రజనీకి చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఇల్లు, ఆ తోట ఎంత కష్టపడితే వస్తాయి? డబ్బు విలువ ప్రభాకర్ కంటే రజనీకే ఎక్కువ తెలుసు. రజని హాల్లో నుంచి వస్తుంటే పూజగది గుమ్మం దగ్గర ఇరుప్రక్కల 2 పూల కుండీలు కనిపించాయి. రజని నౌకర్ని కేక వేసింది. ఆ కుండీలు తీసి మా పడక గది గుమ్మం దగ్గర పెట్టు అని నౌకర్కు చెప్పింది. అవ్వా, అవి అన్నపూర్ణమ్మ గారు పెట్టించారు అన్నాడు నౌకరు భయంగా.
ఏమిటి అంటూ పెద్దగా అరిచింది రజని. రజని ఆవిడ వైపు చూడలేదు. నౌకరిని చూస్తూ నిన్నటి వరకు ఆవిడ పెత్తనం జరిగింది, ఈ రోజు నుంచి నా పెత్తనం, నేను చెప్పినట్టు వినాలి, మాట్లాడకుండా ఆ కుండీలు తీసుకెళ్ళి పెట్టు. అబ్బాయి గారికి ఆ కుండీలంటే చాలా ఇష్టం. రజని ప్రతి చిన్న పని తను ఆజ్ఞాపిస్తూ అబ్బాయి గారు చెప్పారు అంటూ దాని మీద ఒక ముద్ర వేయడం మొదలుపెట్టింది. ఇక ఆ మాటకి తిరుగుండదు అని. వచ్చిన మర్నాడే రజని పడక గదిగా అన్నపూర్ణమ్మ పెద్ద గది కావాలని అంది. అంటే అన్నపూర్ణమ్మ గారి గదిని తనకు పడక గదిగా కావాలని రజని అడిగింది. అది దక్షిణం వైపు ఉంది. కిటికీలో నుంచి తోట కనిపిస్తుంది. గాలి బాగా వీస్తుంది. ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఇందులోనే ఉన్నాను. ఇంకో చోట నాకు నిద్ర పట్టదు. వాడి గది ఉందిగా మీకు అంది అన్నపూర్ణమ్మ గారు. రజని పెట్టెలో బట్టలు సర్దేసుకుంది. ఎందుకు వెళ్ళిపోతానని. ప్రభాకరు అదేమిటి అన్నాడు. నాకు ఇష్టమైన పడక గది కూడా ఇవ్వలేని నువ్వేం మొగుడివి, నేను వెళ్తున్నాను అంది. ఈ కాస్తదానికే అంత కోపమా, ఆగు అన్నాడు. రజనీకి కోపం వచ్చిందని వెళ్ళిపోతోందని తెలియగానే అన్నపూర్ణమ్మ పాపం భయపడిపోయింది. ఆ భార్యాభర్తలిద్దరూ తన మూలంగా దూరమైతే లోకుల ముందు తను తల ఎలా ఎత్తుకోవాలి? నౌకర్లు ఏమనుకుంటారు? కోడలు పిల్లని తరిమి వేసిందని అనుకోరు? ఈ పీడంతా తనకెందుకు అని ఆవిడ ప్రభాకర్ని తన గది తీసుకోమని ప్రభాకర్కి చెప్పేసింది. ప్రభాకర్కి రజనీ మీద చాలా కోపం వచ్చింది. ముఖం మార్చుకొని కూర్చున్నాడు. కానీ రాత్రి రజనీ దగ్గరికి వచ్చి చిలిపి మాటలతో చేష్టలతో అతని కోపం పోగొట్టి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంది. ఒక్కదానికోసమా ఏమిటి? ఈ దొరగారి సుఖం కోసమే అలా అన్నాను నేను, నా ఒక్కదాని కోసం కాదు కదా అంది. ప్రభాకర్ కరిగిపోయాడు. రజనీని దగ్గరకు తీసుకున్నాడు. రజనీ తీరే అంత పగలంతా పోట్లాడుతుంది. రాత్రికి అతన్ని కవ్వించి అతని నిగ్రహం సడలగొట్టి అతనికి స్వర్గం చూపిస్తుంది. రాత్రి వేళ రజనీతో బాగా తృప్తి చెందిన ప్రభాకర్ రజనీతో పగటిపోయేళ అసలు పోట్లాడకూడదని శపథం చేసుకునేవాడు. కానీ పగలైతే మామూలే. రజనీ అన్నపూర్ణమని అనే మాటలు, నౌకర్ల మీద చెలాయించే అధికారం అతనికి సుతరాము గిట్టేవి కావు. నేను ఈ రోజు నుంచి చచ్చినా సరే రజనీతో ఒక్క మంచి మాట కూడా మాట్లాడను అని ప్రతిజ్ఞ చేసుకునేవాడు పగటిపూట. కానీ రాత్రికి రజనీ దగ్గరికి వచ్చే వరకు అతని కోపము వేడి తగిలిన వెన్నెల కరిగిపోయేది. రజనీతో అతని పెళ్లి అయ్యి ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. ఆ రోజు రాత్రి వర్షంలో రజనీని అతను తనతో స్టేషన్ నుంచి బయటికి తీసుకువచ్చాడు. అతను ఆ క్షణంలో కాంచన మీద చాలా కోపంగా ఉన్నాడు. జరిగిన దాంట్లో రజనీ ఒక్కదానిదే తప్పు లేదు, తనకి కూడా పూర్తి భాగం ఉంది. కాంచన అలా వర్షంలో ఇంట్లోంచి గెంటి వేస్తే రజనీ ఏమైపోయేది? రజనీకి వచ్చిన ఆపదకి తానే కారణం. తనే ఈ సమస్యని పరిష్కారం చేయాలి. రజనీకి ఏదైనా మార్గం తను చూపించాలి. ఈ కష్ట సమయంలో అండగా నిలబడాలి. కానీ ఎక్కడికి వెళ్ళటం అనుకున్నాడు. ఏదైనా హోటల్కి వెళ్ళి ఉందాం, రేపు ఏం చేయాలో ఆలోచించుకుందాం అంది రజని. అతను సరే అన్నాడు. ఆ నిర్ణయమే అతని జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చేసింది. రజనిని ఊరిలో ఉన్న ఒక అధునాతన హోటల్కి తీసుకువచ్చి రూమ్ తీసుకున్నాడు. అతను వెళ్తానని చెబుతుంటే రజని కళ్ళు పత్తికాయలుగా చేసి చూసింది. అమ్మో, ఈ హోటల్ గదిలో నేనొక్కదాన్ని ఉండటమా? ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే, చంపేస్తే అంది. అతను ఆ మాట వినగానే కూర్చుండిపోయాడు. అతను ఆ రాత్రి ఆ హోటల్లోనే ఉన్నాడు. కొద్దిసేపు అవ్వగానే రజని అతని దగ్గరకు వచ్చింది. నిన్ను చాలా బాధ పెట్టానా అంటూ భుజం మీద తలదాచుకుంది. అబ్బే లేదు అన్నాడు అతను మొహమాటంగా. అమ్మయ్యా, ఇక్కడ ఎవరైనా వస్తారేమోననే భయమే లేదు మనకు అంది. ఆ రాత్రి రజని అతనిలో రగిల్చిన కోరికను తృప్తి తీరా తీర్చుకుంది. అతను మత్తుపానీయం తాగిన మనిషిలా అయిపోయాడు. రజని అతని మెడ కౌగిలించుకుని మనిద్దరం ఒకటైపోయాం, నువ్వు వదిలేస్తే నేను చచ్చిపోతాను అంది. అతనికి భయం వేసింది. జరిగిన పొరపాటు తన తొందరపాటేనని నమ్మాడు. ఆ అమ్మాయికి అన్యాయం చేయదలుచుకోలేదు ప్రభాకర్. అందుకే ఆ మర్నాడు రజనీని తీసుకుని వెళ్ళిపోయాడు. రజని అతన్ని కవ్విస్తుంది.
కోర్కెల సెగలు రేకెత్తిస్తుంది, అతన్ని చల్లారుస్తుంది. ఈ 2 నెలల నుంచి రజని అతనికి రాత్రివేళ నిద్ర ముందు తాగే మద్యంలా అయిపోయింది. రజని పక్కన లేకపోతే అతనికి నిద్ర రానంత అలవాటు అయిపోయింది. రజని చాతుర్యం గల అమ్మాయి. అతనికి కావాల్సింది తృప్తి తీరా ఇస్తుంది. తనకు కావలసిన డబ్బు, అధికారం అతని వద్ద నుండి ప్రతిఫలంగా తీసుకుంటుంది. రజని ఈ ఊరు వచ్చిన రోజునే తన అధికారపు జెండా ఎగరవేసింది. తమని తీసుకురావటానికి ప్రసాదరావు వచ్చిన రోజునే కొన్ని ఆంక్షలు పెట్టింది రజని. నన్ను ఎవరు ఏమీ అనకూడదు, నా జోలికి వస్తే ఊరుకునే స్వభావం నాది కాదు, నన్ను మీరు గౌరవిస్తే మీ గౌరవం నేను కాపాడుతాను, మేమిద్దరం భార్యాభర్తలుగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ ఒకటవుతాం, మీరు మాట్లాడకూడదు, అందుకిష్టమైతే నేను మీ ఇంటికి వస్తాను, నేను లేనిదే ప్రభాకర్ రాడు, ప్రభాకర్ని విడిచి నేను ఒక్క క్షణం ఉండను, ప్రభాకరు నన్ను మోసం చేసి వదిలేయాలని ప్రయత్నించినా కుదిరే పని కాదు, ప్రభాకర్ని వదిలిపెట్టడానికి నేను చేసుకోలేదు. ప్రసాదరావు పైకి వింటూ ఊరుకున్నా లోపల మనసులో అమ్మో అమ్మో ఈ పిల్ల చాలా గడుసరిది సుమా అంటూ గుండెలు బాదుకున్నాడు. సరే, నీకేమి ఇబ్బంది కలగదు అని ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాతనే రజని ప్రభాకర్తో మాట్లాడనిచ్చింది. నేను ప్రభాకర్ని చేసుకున్నాను, ఇంకా నాకేం భయం అనుకుంది రజని. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఆమె అదృష్టాన్ని అభినందించారు. అంటే ఆ అదృష్టము ఎవరికి పట్టాల్సింది, ఎవరికి పట్టింది అనేది మనకు అర్థమవుతుంది కదండి. ఈరోజు ఎపిసోడ్ ఇదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.